ఏసైతే పెదిరితే మీకు అందరికీ నిండు వందనాకు. మనడు రూతు పుస్తకము చివరి అధ్యాయకి వస్తాడు. చివరి అధ్యాయతే 4వ అధ్యాయతే మరి 13వ వచన తగడ నుండి 21వ వచన తగడ నుండి మనడు నేర్చుకుంటుకటు. 4వ అధ్యాయతే మున్నటి వచ్చిన తగడ నుండి 12 వచనకి వరకే ఓడతాడు కదా. బోయాజు రూతిని తరిపిని మరి పెద్దని అరిదే కుప్పేసి పురా ద్వారం మీద అరిదే కుప్పేసి మరి ఆ అగ్గ పెద్దన అందరితోటే బోయాజు తెరిక్తుండు. రూతు వాసి మరి మనడిగ ఊడుకు 13వ వచన తినగడ నుంచి ఊడుకు రూతిని పెళ్ళి ఆడతస్కే రూతిని పెళ్ళి తుంగు కుట్టస్కే రూతింకి ఒబేదిందని పేకలు పుట్టితో ఇంజరే మనడు ఈ మన నేడు నేర్చుకుండని బాగతే చదువురు వేయితాడు. అతుకు ఊడటి మరి రూతు బోయాజిన గంజి కెచ్చరు వత్తే బాత దిత్కు మరి మీ నిమ్మ నాకు సాయం తుంగవలే అలాగే బోయాజిన గంజి రూతు కల్లత్ గంజి బోయాజిని కలిగి తిరియరు వత్తే. మరి బోయాజు మనకి ఆ దేవుటిని యేసు దేవుటిని తోపిసని మున్నెటి గుర్తింగా వేడనోడు. మరి మనడు దేవుడి పిల్లనీరడత్త మనకి చుట్టము బేనో మనకి బంధువు బేనో ఇతుకు యేసు దేవుడే మన బంధు అతుకు రూతు మరి బోయాజిన గంజి కెచ్చుకుంటాటుగా దాని ఆ సమస్య తిని విడిపిసడం గలుగుతా చుట్టమిని నిమ్మేనయ్యా ఇంజరికి ఎచ్చుకుంటాటుగా మనడిగిన యేసుదేవుట గంజి ఆ యేసుదేవుటగా వాసి మన పాప అతుకుబారి మన బాధ అతుకుబారి మనని విడిపించగలుగుతుంది నిమ్మేనయ్యా. నా పాత జీవిత తిని పాత బతుకిని నొరతగలుగుతా దేవుటిని నిమ్మేనయ్యా. మరి నెమ్మ దేవుటి నింజరే విడిపించగలుగుతా దేవుటి నింజరే నా శాంక ప్రాణం వాడుతా దేవుటి నింజరే మరి నిన్ను నమ్మనాను నిమ్మే నాకు సాయం తుంగా ఇంచుకెచ్చి దేవుడు బారాసిమినుడు తెలుసుకుట్ట మనడు ఓన గంజి మనడు అర్దిస్వాలే తలపవాలే ఆ మొర్రవాటవలే మనడు ఈ భూమితి పొర్రో మనకి మందని తప్పుకు పాపకు ఒప్పుకుండనది ఓని కాలికి నగ్గే అస్కే మనకి విడుదలిత్తది ఈతోడు పాపకిని మనడు అరిసంజి మినడు పాపకిన్ని అమ్మి బరిసి మినడు అంతాటుగా మనని మరి పాపతికి మనడు దాసులకి నేరడు ఆసి మినడు గనక దాని నుండి విడిపిసన్ని అది నిమ్మేనయ్యా ఇంచుకెచ్చి మనడు దేవుటగా అందువలే దేవుడితోటి కెత్తవలే అస్కే మనడు ఓన గత్తస్కే ఓని రాజ్యత కత్తస్కే మన తరిపిని బోయాజు రూతిని తరిపిని బేలా తిరిగితోడు వాళ్ళకి మన తరిపిని యేసు దేవుడు ఓని రాజ్యతే మన తరిపిని తిరిగితోడు మన తరిపిని వాదిస్తోడు. మరి నేంటి ములిపే మరి మనకి సుట్టమత్తా యేసు దేవుడు ఓండు మనకి బేలా సుట్టము ఇంజరికెత్తుకు మనడు ఎబ్రి పుస్తకతే ఊడితాడు 2వ అధ్యాయతే 9వ వచన తగ నుండి 18వ వచనకి వరకు ఊడితాడు. విడిపిసని బంధువు యేసు దేవుడు మనకి ఆ రోజు విడిపించటానికి రూతింకి బంధువుడు బోయాజత్కు మనని విడిపించటానికి బంధువుడు మన సుట్టము బేనోయిత్కు యేసు దేవుడు ఈడు బేల ఇత్తద్ది మనకి ఎబ్రి పుస్తకత వేడితే ఓండు మన శాంక ఈ లోకతే మనసు ఆశ పుడుతుండు. అందుకనే కేతో కదా మీరు నాకు సహోదరులకు ఇంతోండు వాళ్ళకి మీరు నాకు జతగాక్కు ఇంతోండు వాళ్ళకి మరి మీరు నాకు పిల్లనీరి ఇంతో దేవుడు వాళ్ళకి మీరు నాకు స్నేహితుడుకులుగా జతగాకినిగా కూడా మినిరి అన్నదమ్ముస్కించనం మీరు మినిరి నాకు ఇంజర్ దేవుడు తిరియరు వేయితో మనడు ఆ మహా గొప్ప దేవుడికి మరి బెచ్చో ఓండు మనకి సుట్టమత్తుండు ఓణు మనసు ఆసి మనసెనమే ఈ లోకతికి వాసి పుట్టుతో గనక ఓణు మనకి సుట్టమత్తుండు అందుశంక మనని విడిపిస్తగలుగుతా సమర్థుడు. అలాగే మనకి సుట్టమత్త మన దేవుడు మరి విడిపించడానికి ఓండే మనని మనడు అంత పాపతికి దాసులకి నేరడత్తాడు గనక మనని విడిపించడానికి ఇష్టపడతవలే. ఇక మనడు ఊడుకు బోయాజీ అయ్యకోకుండా ఇంకొరు సుట్టము మినో కదా ఓండు విడిపించడానికి ఇష్టపరితిల్లుండు నా ఆస్తి భారం నష్టమైతే పోనో నష్టం జరిగితే పోనో ఇంచుకెచ్చి నన్ను విడిపిస్తాను నిమ్మే విడిపిస్తా ఇంచుకెచ్చి కేయితుండు. వాళ్ళకి మన దేవుడు మరి కీర్తన పుస్తకతే
49వ అధ్యాయతిని 7వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు ఓಡ್ಕನ್ನ పేతురు ఇందన పుస్తకతే మున్నేటి పేతురు పుస్తకతే మున్నేటి అధ్యాయతే అలాగే 18 19 వచనకి నోడ్కನ್ನ మనని విడిపిస్తానికి ఓన్ బెచ్చగాను మున్నేడికి వత్త దేవుడు ఓనికి ఇష్టం అత్తే మనని విడిపిస్తానికి ఓన్ ప్రాణం మనసేంక వాడటానికి ఓనికి ఇష్టం అత్తే ఇంచుకెచ్చి మనడు ఊడితాడు అలాగే ఊడటి మన శంక యోహాను సువార్తతే 10వ అధ్యాయతే 11 17 18 వచనకిని మనడు ఊడుకు మనని విడిపిస్తానికి ఓడు దిగివత్త దేవుడు ఆసిమీనోడు అనమాట. మనని విడిపిస్తానికి ఓడు ఇష్టపడతవలే వాళ్ళకి ఓడు మనకి దగ్గర సుట్టం ఆసిమందవాలి మనకి దగ్గర సుట్టము మన యేసు దేవుడు అందుశంక వాళ్ళకి విడిపిస్త తర్వాత మరి రూతింకి నయోమింకి మందన భూమి నుండి విడిపిస్తుండు అలాగే రూతినిగిన పెళ్లి తుంగుకుండటానికి మున్నడికి వస్తుండు త్యాగం తుంగుతుండు రూతు అన్ని బయట దేశతద్దు కదా అక్కనిగిన పెళ్లి తుంగుకుండటానికి రూతిన్ శంక మున్నడికి వస్తుండు. మన దేవుడు కూడా మన రోమపత్రిక తూడితాడు. రోమపత్రిక కింద పుస్తకతే 7వ అధ్యాయతే మున్నటి వచ్చిన దగ్గర నుండి 4వ వచనం వరకు ఊడితాడు. ఓండు మనసేంక దిగి వత్త దేవుడు ఓను మనసేంక ప్రాణం వాడుతూ ఓన్ ప్రాణ తిని మనసేంక ఇత్తుండు. యోహాను సువార్తను ఊడితాడు. అది ఓనికి మనడిత్కు ఓనికి వెచ్చో ప్రేమ గనక ఓండు మనని పాపం నుంచి విడిపిష్టమేనయ్యో సంగమత్త మనని మరి పెళ్లి తుంగుకుండటానికి మధ్యాకాశతే వివాహ మహోత్సవం ఇందని ఆ విందుది జరగటానికి మనందరిని కూడా దేవుడు సిద్ధపరచొర్మినుడు దానికి కూడా ఓండు ఇష్టపడత దేవుడు దానికి కూడా త్యాగం తుంగుతుడు. మన పాప జీవితకి విడిపించటానికి మనడు ఓని ప్రేమతికి కానీ ఓని కృపతికి కానీ బే మాత్రము అర్హులకి నేరాడు అయ్యో అక్కన్నా దేవుడు మన పాపో బతుకుకి మంతస్కే మనగా దేవుడు డిగ్గి వత్తుడు. మన నీతి మంతులకి నీరుగా మత్తస్కయ్యో మనడు పాపతు మత్తస్కే ఓండు డిగ్గి వాసి మనని ఇష్టపరిచి మరి మనను బాగు తుంగుత దేవుడు మనని విడిపిస్త దేవుడు ఓండు మనకి బంధువుడు. అందుకనే మనడు ఎబ్రి మాటతే బంధు ఇందని ఈ సమీప బంధు ఎబ్రి మాటతే ఓరికి గోయల్ ఇందని ఆ మాటకి మందని అర్థం కూడా బాధ్యతకు దగ్గర బంధు చుట్టము విడిపిస్తున్నోడు విడుదల తుంగనోడు వాళ్ళకి మరి ఆ ముక్తిదాత ఇంచుకిచ్చి ఇలా ఆ పద్ధతికి అర్థవేతకనమాట. మనంకి ముక్తిదాత బేనో మనంకి విమోచకుడు బేనో మనని విడిపిస్తున్నది బేనో ఎతుకు యేసు దేవుడే ఉడు మన శంక ప్రాణం వాడుతుడు మనని విడిపిస్తానికి దిగి వత్తుడు మనందరిని విడిపిసి ఓని రాజ్యకి వారసులకినిగా పిల్లనుగా తుంగటానికి ఓండు డిగ్గి వత్త మహా గొప్ప దేవుడు ఆసిమినుడు. ఊడటి 13వ వచనం తిని మనడు చదువుకు కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భము యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుణ్ణి కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినము నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక ఆయన నామము ఇశ్రాయేలీయుల్లో ప్రకటించబడునుగాక. ఈ మాట తిని మన ఊడుకు మరి రూతిన్తోటే రూతిన్తోటే మరి వెచ్చగాను చుట్టుమందని మనుషులకు అందరు కూడా కెచ్చుకొంటున్నారు. నయోమి నీకు చక్కటి మనవాళ్ళు పొడుతుండు అలాగే రూతు నీకు చుట్టమిల్లో నిమ్మ వరదాన్నే మా దేశకి వత్తిని కదా మా నాటంకి వత్తిని కదా మా యొక్క వత్తిని కదా అలాంటది నీకు చుట్టం ఇల్లుకోకుండా నిమ్మ మత్తిని ఇది వరకు కానీ ఇంజ నీకు అందరూ చుట్టకే ఆ చుట్టము ఆ బంధు తిని కలుపుతుంది బేను ఎతుకు దేవుడే ఎంచును. నేను ఈ మాటకి అంజని నీకు ఆ బేనోరు ఇల్లుపోతే నాకు చుట్టకి ఇల్లోరు ఇందటానికి ఇల్లే యేసుదేవుడు మనకి దగ్గర బంధువు చుట్టము మనకి స్నేహితుడు ఓండే వాళ్ళకి మనకి మరి ఆ నడిపిసని అయ్యలు ఓండే మనకి మందని రోగతిని తీసి వాడటానికి ఓండు మరి వైద్యుడు ఆసి ఓండు డిగ్గి వత్తుండు మత్తు నది ఓండే వాళ్ళకి ఓని ప్రేమ తిని పంచినదిగిన ఓండే మనని సక్క నడిపిస్తున్నది ఓండే విడిపిస్తున్నది ఓండే బెచ్చో సక్క ఆఖరి వరకు శివరత్ వరకు పేసోదనదిగిన ఓండే. ఈ గొప్ప దేవుడి బంధతిని రూతిన్కి బోయాజింకి నయోమింకి కలిపి ఓరి బోయాజింకి అలాగే రూతిన్కి మరి చక్కటి పేకని దేవుడు ఇత్తుండు.
ఆ అద్దు మరి ఎలేమెలేకు అలకే మరి రూతిని ముతపలత్త మహలోను ఈరి వంశతిని నిలవాటటానికి ఒక మొగపేకని దేవుడు ఒరికి ఇత్తోడు. నయోమి ఒని నూడి మురిసి అంచొందే నాకు సక్కటి మనమనిత్తో దేవుడు ఇంచుకెచ్చి ఓడటి దేవుడు పొర్రో నిరీక్షణతోటే విశ్వాసతోటే నడతని ప్రతి కుటుంబతిని కూడా దేవుడు బెగ్గగిన విడిసీదకుండా నడిపిస్తోడు మున్నెడికి. బెస్కెగిన నాకు బేనరు ఇల్లోరు, నన్ను ఒంటరి వాణిని, నన్ను అనాథితిని, నాకు బేనో ఇల్లోరు, ఆ మత బంధువులకు అందరు చుట్టాకు అందరు విడిసిత్తోరు ఇంచుకెచ్చి బెస్కి దుఃఖపరతకూడదు. ఒకవేళ ఈ దేవుడిని గనక నమ్మి దుఃఖపరకు దేవుడు బాధపరితోడు. దేవుడే నీకు అన్ని ఆసిమెనుడు, దేవుడే సమస్తమాసి నడిపిసనోడు. అచ్చ గొప్ప దేవుటిని మనడు కలిగి వినడు. అందుకు వెచ్చగానో దేవుటిని స్తుతిసవలే. నిమ్మ బాధపరతకు మున్నే ఓండే బాధపరితోడు ఓనికి దుఃఖం అనిపిస్తే అందుసేంక ఓడటి మరి ఆ పేకలు పుట్టంగానే 11వ వచనం తిని మనడు చదువుకటు ఓడటి 15వ వచనం తిని చదువుక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు అతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ఓడటి చక్కటి ఆ గొప్ప పందిని దేవుడు జరిగిస్తుడు. ఇదివరకు నయోమి మరి వేరే మోయాబు దేశத்து కంచి పిల్లని వాళ్ళకి ముత్పాలు లేకుండా ఆ సంజిపిచ్చో దుఃఖతోటే బెతలహేమికి వస్తే ఈ దుఃఖతినంతా కూడా నయోమిని బతికి నుండి రూతిని బతికి నుండి దేవుడు తీసి వాడుతుండు. మన మున్నే చదవరు మతుకు అయ్యో మున్నెట అధ్యాయం అంతకిన మనకి బెచ్చో బాధ అనిపిస్తే దుఃఖం అనిపిస్తే బెచ్చో దుఃఖత మునిగి అంచి ఆ మత్త కుటుంబం ఆ కుటుంబతిని విడిపించడానికి దేవుడు మళ్ళా ఆ బాధ నుండి మరిపించడానికి ఒక గొప్ప పందిని గొప్ప కార్యతిని దేవుడు తుంగి మరి బోయాజిని రూతిని దేవుడు సిద్ధపరిచి ఒక చక్కటి పేకని ఏదనే వాళ్ళకి అందరికి ఎచ్చుకొంచున్నోరల్లే బెత్లెహేమిని ఆ నయోమికి మరి ఈ పెద్ద వయసుని మరి నయోమికి మనమడు పుడుతోడు 3 చక్కనాడు ఊడుకుంటుండు. నయోమికి ఎంత బాధ ఇల్లింగా ఆ మనవలే ఊడుకుంటుండు ఇంచుకెచ్చి ఆ పేకంకి ఆ ఒబేదు ఇంజరు పేరు వాడుతారు. ఒబేదు ఇతుకు సేవకుడు, దేవుటే సేవ తుంగవాల ఆ పేకలు దేవుటి నామతిని దేవుటి పందిని మాత్రం తుంగవాల ఇంచుకెచ్చి ఆశతోటే రూతు బోయాజు మంచి విశ్వాసులకు మంచిగా దేవుడి పొర ఆధారపడతా దేవుటే పొర్ర యథార్థంగా నీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా ఒక జీవితకి కాపాడుకుని దేవుటిని మాత్రమే మహిమపరచడానికి నెత్త జీవితకు ఓరవు. ఆ 2 జీవితకి దేవుడు కలిపి ఓరికి మంచి పేకనేదని వాళ్ళకి ఆ పేకంకి ఈ పేకలు దేవుడి సేవకుడు దేవుడి సేవ తుంగవలే ఇంచుకెచ్చి ఆ పేకంకి ఒబేదు ఇంజరు పెదెరు వాడతారు. ఆ పెదెరికి అర్థం అద్దు అతుకు ఒబేది నుండి యెషయా వత్తో ఇంచుకెచ్చి ఆ యెషయా దగ్గర నుండి దావీదు వత్తో దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు వంశావళి మనడు మత్తయి సువార్త తూడితాడు. యేసు దేవుటే వంశావళి అంతగిన ఆ యేసు దేవుడు ఈ మానవ ఈ లోక రీతిగా మరి యేసు దేవుడి వంశావళి తిని మనడు ఊడితాడు. అందుశంక ఇచ్చు గొప్ప కార్యం జరగటానికి రూతిని ఆనాడు ఎన్నుకొట్టో. అందుకనే ఈ రూతు ఇందని పుస్తకతిని రూతిని పెదిరితే రాసటము బెచ్చో గొప్ప దేవుడికి మహిమ అద్దు. మట్టి మండులత్త మన మనుషులకి దేవుడు ఎంచుకొని గొప్ప కార్య తుంగితోడు బెచ్చుకో గొప్ప పణుగు తుంగితోడు. ಅದು ಬಾತದಿ ಇದ್ಕು ಉಣ್ ಬಾರಾಸ್ ಮಿನುಡು ಈ ಅಭಾಗ್ಯುಲು ಮನಡ್ ಬಾತಕ್ಕೆ ಇಡುಪೋಟಿ ಸ್ಥಾನದ ಮತ್ತೋರಿನ ಇಡುಪೋಟಿ ಸ್ಥಿತಿది మత్తోరిని మనని దేవుడు కరింగి నాకు బేన్ దిక్కిల్లే ఇల్లుకుపోతే నాకు బాతిల్లే నన్ను వరదాన్నే వర్రోనే ఇల్లుకుపోతే అందరు కన్నా ఈ లోకతే ఇడుపోటు స్థితి మందనది నన్నే ఇంజొరే దుఃఖపడతని ఆ లోకం ఓడటానికి ఈ బాధానికి పంతికి వర్రోరు ఎత్త ఓరిని దేవుడు ఎంచుకొని పన్ను వాదనాటుగా పని దుంగనాటిగా ఓరి ద్వారా దేవుడు గొప్ప పణుగు తుంగిస్తాడు. రూతిని మరి బెగోమత అన్నిరాలత్త రూతిని
మొత్తపల్లు డొల్లెత్తోడు ಬೆಚ್ಚೋ ದಿಕ್ಕಿಲ್ಲೋ ಸ್ಥಿತಿತೆ ಮತ್ತ ಅದು ಬದುಕಿನಿ ఎంచుకుంది దేవుడు బెచ్చో గొప్ప పందిని తుంగేస్తా ఓడటి ఆ మహా గొప్ప దేవుడు బెచ్చో గొప్ప దేవుడు నేను ఈ మాటకి అంజని మీ పొర్ర దేవుడి ప్రణాళిక మిందే దేవుడికి పని మిందే నా పొర్ర దేవుడికి పని మిందే దేవుడి ప్రణాళిక మిందే మన బెగడు నుంచో అడవిని మతకన్నా కొండను మతకన్నా బెగ్గ మతకన్నా మెట్టను మతకన్నా దేవుడు పేసి తెచ్చి ఈ లోకత్కి ఉడు బారాసి మినడు కెత్తగలుగుతా మహా గొప్ప దేవుడు బేనొంకి అక్కడికి వర్రు కన్నా ఓనికి ఉపయోగపడతని పనిముట్కినగా మరి దేవుడు మీమిని నానిని నిప్పిసని గొప్ప దేవుడు మరి రూతిని ఎంచుకొనిజి అక్కడి నుంచి ఒబేది నుండి మరి యేసు ప్రభు ఈ లోకత్కి వాదటంకి మరి ఈ రూతు గ్రంథం ఇందని రూతు పుస్తకం ఇందనది మొన్నెగానే సిద్ధం తుంగుతాటుగా మనడు దేవుడు సిద్ధపరుస్తాడు ఉడితాడు మరి ఇచ్చు గొప్ప ఆ వాక్యతిని మనం నేర్చుకుని వస్తాడు మనకి దేవుడు సమీప బంధువుడు ఓండి విడిపిసినది ఓండి మోడు మనకి ఇష్టమాసి ఓని పాడ తిని వాటితో దాన్ని గిరుడ్డి తీసుకుండని వాటటానికి కానీ తీసుకుండటానికి కానీ ఓనికి మిందే హక్కు బేనోగిన ఓనిని ఓని పాడ తిని ఓనంతటి ఓని వాటగలుగుతాడు అచ్చు గొప్ప దేవుడిని కలిగి మినడు గనక మరి బెస్కి దిగులు చెందమటి కష్టకిని మతకన్నా ఇబ్బందిని మతకన్నా ఒకవేళ అలాంటి ఇబ్బందికి మనుషులకు మానవ మాతృడు సహాయం తుంగాలో స్థితిది గనక నిమ్మ మతుకు దేవుటాకే ఊడుకు దేవుడు తప్పకుండా ఉన్ కై సాపి నీకు సాయం తుంగితోడు ఓరో దరితికి చేర్చితోడు అందరు మున్నే మరి ఓను బారాసి మినుడు ఓని మహిమ బారాసి మిందో మీ బతుకుకిని నా బతుకుకిని ఎంచుకొనిచి దేవుడు మహిమ తెచ్చుకుండని మహా గొప్ప దేవుడిని మనడు తెలుసుకుని జిమ్మినాడు గనక ఇంకా తెలియకుండా మతుకు దేవుడిని తెలుసుకున్నట్టు దేవుడి ఏదైనా దీవెనికిని ఆశీర్వాదకిని తీసుకున్నట్టు కణుకు పిమ్ముటు ప్రార్థన నొక్కడు. యేసయ్య నీకు వందనకు తండ్రి నేను ములిపే మరి ఇలా నీ కాలికినగ వాసి ప్రార్థన తుంగనము నీ వాక్యతిని మమ్మ నేర్చుకుంటున్నాము నేర్పయ్యా మాకు పానం మందంగానే నీ మా బారాసి మీనో తెలుసుకున్నటానికి సాయం తుంగ అయ్యా మరి నీ మాట మరి నాయన మాకు నేర్పిస్తని క్యాన్సర్ పిల్ల కూడా నేర్చుకుంటానికి సాయం తుంగ మరి బేని ఇబ్బందికిని బేని దుఃఖకిని ఎలాంటి పరిస్థితికి మీనరో ప్రవ్వా ఒరిని తేర్చి అయ్యా ఒరిని విడిపిసి నిమ్మే ప్రవ్వా దేవుటిని ఒరికించరు నిమ్మే ఈ గొప్ప కార్యము ఒరికి తొంక్తి నించరు ప్రవ్వా జనం ఓడనాటుగా ఒరి కుటుంబకిని దీవిసించరు నిలవాటించరు నిమ్మే మహిమతిని పొందయించరే ఈ మాట అంతా ఏసైతే పెద్దెత్తే తలపొరమినం తండ్రి ఆమెన్ ఆమెన్. మీకు అందరికీ వందనాకు దేవుడు మీ కుటుంబకిని మీ పిల్లలకి అందరికీ తోడు మంచి మిమ్మల్ని విడిపిస్తారే మున్నడికి పేసి అవుతాడు.